అందరికీ నమస్కారం. పురుషులు చెప్పుకోలేని శృంగార సమస్యలకి చక్కటి గృహ వైద్యం అనేటువంటి అంశాన్ని గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ రోజుల్లో ముఖ్యంగా పాశ్చాత్య నాగరికత ప్రభావం చేత చాలామంది పురుషులు చిన్న వయసు నుంచే వివిధ రకాలైనటువంటి సెక్స్ పరమైనటువంటి ఇబ్బందులకు గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. దీనికి కారణము మానసిక ఒత్తిళ్లు కావచ్చు, ఆహార లోపాలు కావచ్చు, అదేవిధంగా తగిన విశ్రాంతి నిద్ర లేకపోవడం కావచ్చు, కొన్ని రకాలైనటువంటి వ్యాధులు, ఉదాహరణకి స్థూలకాయము, అదేవిధంగా షుగరు, ఇలాంటి వ్యాధులు కావచ్చు. ఇలాంటి వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల పురుషుల్లో చిన్న వయసు నుంచే శృంగార సామర్థ్యం తగ్గిపోయి ఆ ప్రభావము తన భాగస్వామి మీద పడడమే కాకుండా, కుటుంబం మీద పడడమే కాకుండా, సమాజంలో కూడా ఆ ప్రభావం పడడం చేత చాలా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ పురుషులకు సంబంధించినటువంటి శృంగార సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళు పడేటువంటి బాధ వర్ణాతీతం. నిజంగా చెప్పాలంటే పురుషుడు బరువున్నా భరిస్తాడు, అంటే వెయిట్ ఉన్నా భరిస్తాడు, షుగర్ ఉన్నా భరిస్తాడు, గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్నా భరిస్తాడు, ఆస్మా ఉన్నా భరిస్తాడు, మానసిక సమస్యలున్నా భరిస్తాడు, ఆర్థిక సమస్యలున్నా భరిస్తాడు, సాంఘిక సమస్యలున్నా భరిస్తాడు, మోకాళ్ళ నొప్పులు లాంటి కీళ్ళ నొప్పుల సమస్యలున్నా భరిస్తాడు. ఏ రకమైనటువంటి సమస్య అయినా ఎదుర్కొనేకి సిద్ధపడతాడు. కానీ ఈ రకమైనటువంటి సెక్స్ పరమైనటువంటి రతి కార్యానికి సంబంధించినటువంటి శృంగారపరమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు మాత్రం చాలా భీతిల్లిపోతాడు. సొంతం భాగస్వామికి చెప్పుకోలేడు, స్నేహితులకు చెప్పుకోలేడు, శ్రేయోభిలాషులకు చెప్పుకోలేడు, డాక్టర్లకు చెప్పుకోలేడు, బంధువులకు చెప్పుకోలేడు. ఈ విధంగా ఎవరికి చెప్పుకోలేక ఆ సమస్యలతో విసిగి నలిగిపోయి మానసిక క్షోభకు గురై మరింత అనారోగ్య స్థితికి దరిచేరుకునేటువంటి పరిస్థితి ఆధునిక నాగరిక సమాజంలో సామాన్య మానవునికి ఉండడం చాలా దురదృష్టకరం. ఏది ఏమైనప్పటికీ శృంగారపరమైనటువంటి అంశాల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కోరికల పరంగా ఇబ్బందులు ఎదురవుతుంటాయి కొంతమంది పురుషులకి. అంటే భాగస్వామి మీద, స్త్రీ మీద శృంగారపరమైనటువంటి వాంఛలే తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కొంతమందికి కోరికలు బాగా ఉన్నా అంగం స్తంభించినటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. స్తంభించినటువంటి అంగం కూడా ఆశించిన స్థాయిలో చాలాసేపు ఉండేటువంటి పరిస్థితి ఉండదు. కొంతమందిలో ఆ విధంగా ఎప్పుడో ఒకసారి అంగం స్తంభించినా, లేకపోతే తరచుగా స్తంభించినా శీఘ్రస్ఖలన సమస్య కొంతమందిలో ఎదురవుతుంటుంది. కొంతమందికి అసలే స్ఖలనమే కాకుండా ఉండేటువంటి పరిస్థితి ఎదురైపోతుంది. వీటన్నిటికి తోడు భావప్రాప్తి, ఆర్గాజం, అంటే ఆ యొక్క సెక్స్లో రతి కార్యక్రమంలో శృంగార ప్రక్రియలో పాల్గొన్నప్పుడు ఆ సంతృప్తి కూడా వాళ్ళకు మిగలకుండా చాలా అశాంతికి గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడి ఈ యొక్క ప్రభావము భాగస్వామి మీద కూడా పడేటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట. మరి ఈ నేపథ్యంలో ప్రకృతిసిద్ధమైనటువంటి ఔషధాలపైన సదవగాహన కలిగి ఉండి మనం వాటిని సద్వినియోగం చేసుకున్నట్లయితే ఇలాంటి సమస్యలకన్నిటినీ చక్కబెట్టి చక్కదిద్ది ఆ యొక్క దంపతుల మధ్యలో మంచి అనురాగాన్ని, ఆప్యాయతను పెంచి సుఖవంతమైనటువంటి జీవితాన్ని ఇచ్చేందుకు కూడా అవకాశం ఏర్పడుతుందన్నమాట. మరి ఔషధాన్ని ఎలా వాడుకోవాలంటే దీనికి కావలసినటువంటి పదార్థాలు 3. మొట్టమొదటిది ఉసిరిక పెచ్చులు. ఉసిరిక పెచ్చుల యొక్క చూర్ణము లేదా ఉసిరి చూర్ణము 50 గ్రాములు తీసుకోవాలన్నమాట. రెండవ పదార్థము తిప్పసత్తు. నిదానంగా రాసుకోండి. ఈ తిప్పసత్తు అనేది తిప్పతీగ అనేటువంటి ఒక మొక్క నుంచి తయారు చేసి మనకు విక్రయిస్తుంటారనమాట. ఆ తిప్పసత్తు, దీన్నే గుడూచి సత్వం అనేటువంటి పేరుతో కూడా పిలుస్తుంటారనమాట. అది 50 గ్రాములు తీసుకోండి. ఉసిరికపొడి మీకు తెలుసు కాబట్టి దాన్ని ప్రత్యేకంగా చెప్పడం లేదు. ఉసిరికపొడి 50 గ్రాములు, తిప్పసత్తు లేదా గుడూచి సత్వం మనకి మార్కెట్లో దొరుకుతుందన్నమాట. స్టాండర్డ్ కంపెనీ వాళ్ళు తయారు చేసినటువంటి గుడూచి సత్వమే తెచ్చుకోండి. ఎందుకంటే దీంట్లో కూడా కల్తీ కలపడం ఎక్కువైపోయింది కాబట్టి మంచి గుడూచి సత్వం తెచ్చుకోండి, తిప్పసత్తు. అది 50 గ్రాములు కలుపుకోండి. అట్లే ఏనుగు పల్లేరుకాయల చూర్ణం. ఈ పల్లేరుకాయలు 2 రకాలుగా మనకు మార్కెట్లో దొరుకుతుంటాయి అన్నమాట. చిన్న పల్లేరుకాయలు, పెద్ద పల్లేరుకాయలు. పెద్ద పల్లేరుకాయలనే ఏనుగు పల్లేరుకాయలు అని చెప్పి చెప్తుంటారనమాట. ఈ ఏనుగు పల్లేరుకాయల యొక్క కాయలు మనకు మార్కెట్లో దొరుకుతాయి, కాయల యొక్క చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుందన్నమాట. కాబట్టి విచారించేసేసి ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి ఈ ఏనుగు పల్లేరుకాయల చూర్ణమే తెచ్చుకొని ఈ ఔషధంలో వాడుకుంటే ఫలితాలు చాలా సమర్థవంతంగా ఉంటాయన్నమాట. ఈ 3 పదార్థాలు ఒక్కొక్కటి 50 గ్రాముల చొప్పున తీసుకొని 50 గ్రాముల పటిక బెల్లం పొడి కూడా కలుపుకోండి. ఒకవేళ షుగర్ వ్యాధి ఉండడం కానీ, వాళ్ళు వెయిట్ ఎక్కువ ఉండడం కానీ, ఇలాంటి ఇబ్బందులు ఏదైనా ఉంటే పటిక బెల్లం కాకుండా మిగతా 3 పదార్థాలు కలిపి పెట్టుకుంటే సరిపోతుంది. అలాంటి సమస్య లేనటువంటి వాళ్ళు మాత్రం పటిక బెల్లం కూడా కలపాలన్నమాట. ఈ 4 పదార్థాలు సమానంగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత
ఒక 10 నిమిషాల తర్వాత రాత్రి పడుకునేటప్పుడు 100 మిల్లీలీటర్ల గోరువెచ్చని పాలల్లో 1/2 టీ స్పూను ఈ యొక్క చూర్ణం కలిపేసి వీలైతే కొద్దిగా అందులో తేనె కూడా వేసేసుకొని సేవించాలన్నమాట. షుగర్ వ్యాధిగ్రస్తులు మాత్రం తేనె వేసుకోకూడదు, మిగతా వాళ్ళందరూ తేనె వేసుకోవచ్చు. ఈ విధంగా ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అంటే కోరికల పరంగా కానీ, అదేవిధంగా అంగస్తంభన పరంగా కానీ, అట్లే కరణపరంగా కానీ, భావప్రాప్తి పరంగా కానీ, ఈ యొక్క సమస్యల్లో ఏ సమస్య ఉన్నా ఈ సమస్యలన్నింటినీ చక్కదిద్దేటువంటి అద్భుతమైనటువంటి రసాయన గుణాలు, ఔషధ తత్వాలు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఔషధాల్లో ఉన్నాయి కాబట్టి క్షేమదాయకంగా పనిచేస్తుంది. అదేవిధంగా ఎక్కువ రోజులు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది పెట్టినటువంటి ఔషధ ద్రవ్యాలు కాబట్టి ఇలాంటి ఔషధాన్ని మనం వాడుకున్నట్లయితే శృంగారపరమైనటువంటి సమస్యల నుంచి, ఆ యొక్క ఇబ్బందుల నుంచి ఎదుర్కొని చక్కటి జీవితాన్ని, సుఖవంతమైనటువంటి జీవితాన్ని మనం పొందేదానికి అవకాశం ఏర్పడుతుంది. థ్యాంక్ యూ.